హాయ్ అండి. అందరికి నమస్కారం. వెల్కమ్ టు తెలుగు బాడ్సర్ యూట్యూబ్ ఛానల్. నేను మీ భాస్కరరావు మాట్లాడుతున్నానండి. ఈరోజు మేమంతా టెక్సాస్ రాష్ట్రంలో డల్లాస్‌కి దగ్గరలోనే ఉన్నటువంటి ఫోర్ట్ వర్త్ అనే సిటీకొచ్చామండి. ఫోర్ట్ వర్త్ అనే సిటీలో ఉన్నటువంటి స్టాక్ యార్డ్ ప్రాంతంలో దున్నపోతులతోటి ఒక షో జరుగుతుంది. ఆ షో చూడడానికని మేమైతే ఇక్కడికొచ్చామండి. ప్రస్తుతం మీరు చూస్తున్నదైతే క్యాటిల్ డ్రైవ్ అండి ఇది. క్యాటిల్ డ్రైవ్ అంటే ఇలాగ పెద్ద పెద్ద కొమ్ములున్న ఎద్దుల్ని ఇలాగ రోడ్డు మీద నడిపిస్తారు. అలాగే ఈ లోపల ఉన్నటువంటి స్టేడియంలో మాత్రం రోడియో షో కూడా జరుగుతుందండి. అది మాతో పాటు మీకు కూడా చూపించాలనే ఉద్దేశంతో నేనైతే ఈ వీడియో తయారు చేశానండి. తప్పనిసరిగా చివరి వరకు చూసి ఈ వీడియోని ఎంజాయ్ చేయండి. ఈ స్టాక్ యార్డ్ ఆడిటోరియంకి అయితే మేము చాలా ముందుగానే చేరుకున్నామండి. ఇక్కడ ఒక సంగీత విభవారి కార్యక్రమం కూడా బయట అయితే ఏర్పాటు చేశారండి. అది చాలాసేపు చూసిన తర్వాత ఈ పక్కనే ఉన్నటువంటి ఈ సోవనీర్ షాప్లోకి అయితే వచ్చామండి. ఇక్కడ దున్నపోతులతో చేసిన అనేక రకాల బొమ్మలు, టీ షర్ట్లు, బెల్టులు, యాస్ట్రేలు, బ్యాగులు, దుస్తులు, రకరకాల ఇంటికి అలంకరించుకునే వస్తువులు ఇలాంటివన్నీ కూడా ఈ సోవనీర్ షాప్లో దొరుకుతాయండి. ఇక్కడికి వచ్చిన వాళ్ళు తప్పనిసరిగా ఈ షాప్లో కూడా వచ్చి ఇంట్లోకి అవసరమైన వస్తువులు మనం ఇక్కడ కొనుక్కొని తీసుకెళ్ళొచ్చండి. ఇంకా తర్వాత మేము ఆడిటోరియంలోకి వెళ్ళామండి. ఈ టెక్సాస్ రాష్ట్రంలో కౌబాయ్స్కి దున్నపోతులకి అవినాభావ సంబంధం ఉందండి. ఎక్కడ చూసినా ఈ దున్నపోతుల మీద ఈ కౌబాయ్ రైడింగ్ చేస్తున్న దృశ్యాలే మనకు కనిపిస్తాయి. ఆడిటోరియంలోకి ఇంకా అయితే పబ్లిక్ అయితే రాలేదండి. మొదటగా వెళ్ళింది మేము, మరి కొంతమంది మాత్రమే వాటికి అక్కడ చేరుకున్నాం. అయితే షో ప్రారంభానికి చాలా ముందుగానే మేము అక్కడ చేరుకోవడం వల్ల కొన్ని స్నాక్స్ అవి తెచ్చుకుని అక్కడే చాలాసేపు కాలక్షేపం చేసామండి. చాలాసేపటికి ఆడిటోరియం అయితే నిండిందండి. ఆడిటోరియంలో అంత పబ్లిక్ వచ్చిన తర్వాత కొన్ని కల్చరల్ ప్రోగ్రామ్స్ జరిగినాయి. Now tonight, I've got a treat for you. We have the future of professional bowling Smith. Yelling at our younger cowboys, 4th grade, 10 years old, and 20. ఈ షో ప్రారంభానికి ముందు అమెరికా దేశపు జాతీయ గీతం మొదలైంది. అందరూ లేచి నిలబడ్డారు. మేము కూడా లేచి నిలబడి వారితో పాటు మర్యాద పాటించాం.
7-1 score. Moving up down the road, look here, come on, Elvin, Elvin! 10.17 unofficial new leader, California Callaway. Cameron's a tough guy. Long way down the arena. Gotta work, help. Sabotage, struggling. All done. 1461. Now, we not only did not have Cowboys and Cowgirls all over Texas. చూస్తున్నారు కదండి, పూర్వకాలం ఆది మానవులు ఈ లేగదోడల్ని జంతువుల్ని ఎలాగా వేటాడేవారు ఏంటి అనేది ఇక్కడున్న కౌబాయ్స్ వీళ్ళ ద్వారా మనకి కళ్ళకు కట్టినట్టుగా చూపిస్తున్నారండి. ఇదంతా చాలా ఉద్వేగంగా చాలా ఇంట్రెస్టింగ్గా జరుగుతుంది కదండి షో. అయితే ఇక్కడ వీళ్ళ వేటాడే జంతువులకి ఎటువంటి హాని జరగకుండా చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారండి. వాళ్ళు కేవలం వాటిని తాడుతో బంధించి మనకి చూపిస్తున్నారు తప్ప వాటికి ఎటువంటి గాయాలు అవ్వకుండా చాలా జాగ్రత్త పడుతున్నారండి. వెంటనే ఆ తాళ్ళను కూడా రిలీజ్ చేసేసి వాటికి విముక్తి కల్పించి లోపల ఉన్న షెడ్లోకి అయితే పంపించేస్తున్నారండి. ఈ చిన్న లేగదోడలను బంధించి షోలో మాత్రం మగవాళ్ళతో పాటు ఆడవాళ్ళు కూడా పాల్గొన్నారండి. ఎందుకంటే పూర్వకాలం కూడా మరి పురుషులతో పాటు స్త్రీలు కూడా వేటలో పాల్గొనేవారు కదండి. దానికి నిదర్శనంగానే వీళ్ళు కూడా ఇక్కడ ఆడవాళ్ళతోటి షో అయితే ఏర్పాటు చేశారండి. మొత్తంగా నేను గమనించింది ఏంటంటే అండి, ఈ షోలో మనతో పాటుగా యానిమల్స్, ఆ షోలో పాల్గొనే యానిమల్స్ కూడా ఎంజాయ్ చేస్తున్నాయి అనిపించింది. ఎంచేతంటే అవి అంత ఉత్సాహంగాను అంత సరదాగాను పరిగెడుతున్నాయి. ఈ వేట నుంచి ఎలా తప్పించుకోవాలి ఏంటన్నది అవి కూడా నేర్చుకుంటున్నట్టుగా నాకైతే అనిపించిందండి. ఎలాగంటే ఒకవైపున ఉన్నటువంటి యానిమల్ షెల్టర్ నుంచి బయలుదేరిన ఈ జంతువులన్నీ కూడా షో అయిపోయిన వెంటనే రెండో వైపున తమకు కేటాయించిన షెల్టర్ వైపు మాత్రమే ఇవి ప్రయాణం చేస్తానండి. అంతేగాని ఎటువంటి కంగారు పడతలేదు, ఎటువంటి తికమక పట్టుకోకుండా డైరెక్ట్గా అటు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నాయి. మీరు చూస్తే గమనించవచ్చు ఇది.
చూస్తున్నారు కదా, మదం ఎక్కిన గుర్రం కౌబాయ్ని కింద ఎలా పడేసిందో. కింద పడేయటమే కదండి, ఇక్కడ కంట్రోల్ చేసి గార్డ్స్ ఉన్నారు కదా, గార్డ్స్ ఉన్న గుర్రాలను కూడా ఇది చాలాసేపు కంగారు పెట్టింది. మొత్తానికి ఎలాగైతే గార్డ్స్ దాన్ని లొంగ తీసుకుని గుర్రపుశాలకైతే తీసుకెళ్ళిపోయారు. It's a couple of sizes too big. They want to hang up in that stirrup. And you'd think it'd be easier since they can hang on with their free hand, but not necessarily the case. నేను జస్ట్ అలా చూస్తుండగానే అప్పుడే గొర్రెలను అయితే వదిలేరండి గ్రౌండ్లోకి గొర్రెలను వదలగానే ఈ చిన్నపిల్లలు వెంటనే వాటిని పట్టుకునే ప్రయత్నం చేశారు. అంటే అది కూడా వేటలో ఒక భాగమే. చిన్నపిల్లలు కూడా ఇలా వేట చిన్నప్పటి నుంచి నేర్పించేవారు అనుకుంటా మరి పూర్వకాలం. అయితే నేను సకాలంలో నేను ఆదమరపుగా ఉండటం వల్ల గొర్రెలను అయితే చిత్రీకరించలేకపోయానండి. Felipe putting in his Denver, Texas. Garrett's a past champion here in the Stockyard Showcase. Guthrie Long brought down. Let's go with Boogie. Boogie beats the Lord. It's snappy. Arizona Ridge Rider will come down. And a big thing, he's had an ample amount of time to get ready. In the top left corner, outside of the shoot clock. First round. And an old snake and win split image. The bull from United Pro Rodeo taking a victory lap around the downtown house.
Denver, Colorado. Stock shows in Fort Worth, San Antonio, San Angelo, and Houston. With livestock in Nampa, Idaho. Covington, New Mexico. The Texas Circuit Finals in Waco. And the most prestigious rodeo of all, where they take on the best cowboys, cowgirls, horses, and bulls. The Wrangler National Finals in Las Vegas. Fort Worth, I've got one question for you. Did you have fun tonight? Thank you for coming out. We do it every Friday and Saturday night right here at Countdown Coliseum. Every Thursday, the PBR stuff. చూశారు కదండి, అమెరికాలో మామ దున్నపోతుల ఆట చూడు వీడియో. ఈ వీడియో మీకు నచ్చిందని నేను భావిస్తున్నానండి. నా ఈ వీడియో నచ్చితే తప్పనిసరిగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి. నా ఛానల్ నుంచి త్వరలోనే మరిన్ని మంచి రోడ్ ట్రిప్ వీడియోలు అయితే రాబోతున్నాయండి. తప్పనిసరిగా తెలుగు పాఠశాల యూట్యూబ్ ఛానల్ని మీరు ప్రోత్సహిస్తారని నేను ఆశిస్తున్నానండి. ఉంటానండి. బై అండి. జై హింద్.